బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 51. షోడశ సహస్ర స్త్రీ సంగతంబు 52. భూసురుని దౌత్యంబు 53. ధర్మజు రాజసు యారంభంబు అని అభ్యర్థించి అద్దేవుని వలనం ప్రసన్నతవడసి తన్మందిరంబు వెడలి మునివరుండం మహాత్ముని యోగమాయా ప్రభావంబు తెలియంగోరి వేరొక చంద్రబింబాననాగేహంబున కుంజని అందున తమాడుచున్న పురుషోత్తమునుద్ధవయుతింగని అద్భుతంబునందుచు అతని చేత సత్కృతుండై అచ్చోటవాసిచని. దశమ స్కంధము. ఉత్తర షోడశ సహస్ర స్త్రీ సంగతంబు. ఆ విధంగా ప్రార్థించి నారదుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాడు. ఆ మందిరం నుంచి బయటకు వచ్చిన ఆ దేవర్షి వాసుదేవుడి యోగమాయ ప్రభావం తెలుసుకోదలచాడు. వేరొక వాల్గంటి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉద్ధవునితో కలిసి జూదమాడుతూ ఉన్న శ్రీకృష్ణుడిని తిలకించి ఆశ్చర్యచకితుడు అయ్యాడు. అక్కడ కృష్ణుడి చేత పూజించబడి ఆ భవనం నుండి బయటకు వెళ్లాడు. మునివరుడు కాంచెనుండొక వనజాయతనేత్ర నిజ నివాసంబున నందనయుతు జిష్ణు సహిష్ణున్ వినుత గుణాలంకరిష్ణు విష్ణున్ కృష్ణున్. నారదుడు మరింకొక సుందరి మందిరానికి వెళ్లాడు. అక్కడ నందనులతో కలిసి ఆనందిస్తున్న కలువ కన్నుల కన్నయ్యను సందర్శించాడు. నారదుడటచని కనెనొక వారిజముఖి ఇంటనున్నవాని మురారిన్ హారిన్ దానవకుల సంహారిన్ కమలామనో విహారిన్ శౌరిన్. నారదముని వేరుక పద్మాక్షి సౌధానికి వెళ్లి అక్కడ ఉన్న దానవాంతకుడు అయిన కృష్ణుడిని దర్శించాడు. ఇట్లు కనుంగొనుచుంచంచుండ ఒక్క ఎడ అమ్మునీంద్రునకు ముకుందుండు ప్రత్యుత్థానంబు చేసి, మునీంద్ర, సంపూర్ణకాములైన మిమ్ము అపూర్ణకాములమైన మేమేమిట పరితృప్తి నొందజేయంగలవారము. భవదీయ దర్శనంబున నిఖిల శోభనంబుల నందదమని ప్రియపూర్వకంబుగా పలికిన ఆ నందనందను మాటలకు ఆనంద కందళిత హృదయారవిందుండును మందస్మిత సుందర వదనారవిందుండును ఒగుచు నారదుండు వెండియు చని చని. ఈ విధంగా వాసుదేవుని కనుగొంటూ వెళుతూ ఉన్న నారదుడిని కృష్ణుడు ఒక ఇంటిలో గౌరవించి, నారద మునీంద్ర, ఏ కోరికలు లేని మిమ్ములను కోరికలు కల మేము ఏ విధంగా సంతృప్తి పరచగలం, మీ దర్శనంతో సమస్త శుభాలను పొందుతాము అని ప్రీతిపూర్వకంగా పలికాడు. కృష్ణుడి మాటలకు మనస్ఫూర్తిగా సంతోషించి చిరునవ్వు నవ్వుతూ నారదుడు ముందుకు సాగిపోయాడు. అనఘాత్ముడు కనుగొనెనొక వనితామణి మందిరమున వనకేళీ సంజనితానందుని అనిమిష వినమిత చరణారవిందు ముకుందున్. పుణ్యాత్ముడైన నారదుడు ఒక స్త్రీరత్నం ఇంటిలో జలకేళి సలుపుతూ ఆనందిస్తున్న దేవతలచే నమస్కరింపబడు పాదాలు గలవానిని ముకుందుడిని చూశాడు. పరమేష్ఠిసుతుడు కనుగొనెనొక తరుణీ భవనంబునందు
తనుదాన మనోంబురుహమున తలచుచుండెడి నరకాసురదమన శూరు నందకుమారున్. నారదుడు మరొక తరుణిమణి ఇంటిలో తనలో తనను చూసుకుంటూ యోగనిష్టలో ఉన్న నరకాసురుని సంహరించిన శ్రీకృష్ణుడిని దర్శించాడు. మరియుంజనితని ఇలా చూస్తూ నారదుడు ఇంకా ముందుకు వెళ్ళాడు. ఒక చోటనుచిత సంధ్యోపాసనాసక్తు, ఒక చోట పౌరాణికోక్తి కలితూ, ఒక చోట పంచయజ్ఞోచిత కర్ముని, ఒక చోట నమృతోపయోగ లోలు, ఒక చోట మజ్జనోద్యోగానుషక్తుని, ఒక చోట దివ్యభూషోజ్వలాంగు, ఒక చోట ధేనుదానోత్కలితాత్ముని, ఒక చోట నిజసుత ప్రకరయుక్తు, ఒక చోటను సంగీతయుక్త చిత్తు, ఒక చోటను జలకేళియుత విహారు, ఒక చోటను సన్మంచకోపయుక్తు, ఒక చోటను బలభద్రయుక్త చరితూ. ఒక ఇంటిలో సంధ్యావందనం చేస్తూ ఉన్నవాడిని, మరొక గృహంలో పురాణ శ్రవణం చేస్తూ ఉన్నవాడిని, ఒక చోట పంచయజ్ఞాలు ఆచరిస్తున్నవాడిని, మరొక తావున యోగ సమాధి నిమగ్నమై ఉన్నవాడిని, ఒక స్థలంలో స్నానానికి సిద్ధమవుతూ ఉన్నవాడిని, ఇంకొక చోట ప్రశస్త భూషణాలతో ప్రకాశిస్తున్న వాడిని, మరొక ప్రదేశంలో గోదానం చేయాలని కుతూహలపడుతూ ఉన్నవాడిని, ఇంకొక ప్రదేశంలో తన కుమారులతో ఆడుకుంటున్న వాడిని, ఒకచోట సంగీతం మీద ఆసక్తిని చూపుతున్న వాడిని, మరొక చోట జలకేళి ఆడుతున్నవాడిని, ఇంకొక చోట మంచం మీద కూర్చున్న వాడిని, మరొక చోట బలరాముడితో కలిసి ఉన్న వాడిని, ఇలా పలు స్థలములలో పలు క్రియలలో నిమగ్నుడైయున్న శ్రీకృష్ణుడిని నారద మహర్షి సందర్శించాడు. మరియును ఇంకా సకలార్థ సంవేది ఒక ఇంటి లోపల చెలితోడముచ్చటల్ చెప్పుచుండు, విపుల యశోనిధి వేరొక ఇంటిలో సరసి జానన గూడి సరసమాడు, పుండరీకదళాక్షుడొండొక ఇంటిలో తరుణికి హారవల్లరులు గృచ్చు, కరుణాపయోనిధి మరి ఒక ఇంటిలో చెలిగూడి విడియము సేయుచుండు, వికచ కమలనయనుడొక ఇంటిలో నవ్వు ప్రవిమలాత్ముడొకట పాడుచుండు, యోగి జన విధేయుడొక ఇంట సుఖగోష్ఠి సలుపుననకుడొకట చెలగుచుండు. శ్రీకృష్ణుడు తన ముద్దుల సఖితో ఒక ఇంటిలో ముచ్చటలు ఆడుతున్నాడు, మరో ఇంటిలో మరొక ప్రియసఖితో సరసమాడుతున్నాడు, ఇంకో ఇంటిలో ఒక స్త్రీ రత్నం కోసం హారాలు గుచ్చుతున్నాడు, ఒక ఇంటిలో తన యువతితో కలిసి తాంబూలం సేవిస్తున్నాడు, ఒక ఇంటిలో నవ్వుతున్నాడు, ఒక ఇంటిలో పాడుతున్నాడు, ఒక ఇంటిలో సుఖగోష్ఠి చేస్తున్నాడు, ఒక ఇంటిలో ఆనందిస్తున్నాడు. ఈ మాదిరి అనేక రూపాలతో కనపడుతూ ఉన్న ఆ సకలార్థ సంవేదిని, ఆ వికచకమల నయనుని, ఆ విమలాత్ముని, ఆ యోగిజన విధేయుని, ఆ శ్రీకృష్ణ భగవానుడిని దర్శిస్తూ నారదుడు ముందుకు సాగిపోయాడు. ఇట్టు చూచుచుంజనిజని ఈ విధంగా పరిశీలిస్తూ సాగిపోతూ చతురాననందనుడంచితమతి జనికాంచనొక్క
చెలిగేహమునన్ క్రతుకర్మాచరణునినాశ్రిత భయహరణున్ సురేంద్ర సేవిత చరణున్. బ్రహ్మదేవుడి కుమారుడైన నారదుడు యజ్ఞకర్మలు ఆచరిస్తున్నవాడు, ఆశ్రితుల భయాన్ని పోగొట్టేవాడు, దేవేంద్రుడి చేత పూజింపబడే పాదాలు కలవాడు అయిన కృష్ణుడిని ఒక ఇష్టసఖి ఇంటిలో చూశాడు. వృత్రారినుతుని పరమ పవిత్రుని నారదుడుగాంచె వేరొక ఇంటన్ పుత్రక పౌత్రక దుహితృకళత్ర సమేతుని అనంతు లక్షణవంతున్. మరో మందిరంలో దేవేంద్రుడి చేత స్తుతింపబడేవాడు, పరమ పవిత్రుడు, నందుడి కుమారుడు అయిన కృష్ణుడిని కొడుకులు, మనుమళ్ళు, కూతుళ్ళు, భార్యలు మున్నగు వారితో కలసి సామాన్య గృహస్థు వలె ఉండగా దర్శించాడు. సుందరమగునొక సుందరి మందిరమున పద్మభవ కుమారుడుగాంచన్ నందిత నందున్ సుజనానందున్ గోవిందు నతసనందు ముకుందున్. ఒక అందగత్తె అందమైన ఇంటిలో సజ్జనుల చేత కీర్తించబడేవాడు, సనకసనందాదుల వందనాలు అందుకునేవాడు అయిన గోవిందుడిని బ్రహ్మదేవుడి పుత్రుడైన నారదుడు దర్శించాడు. జలజభవసుతుండుగనెనొక నలినాక్షి నివాసమందు నతభద్రేభున్ జలదాభున్ గతలోభున్ నలకాజితద్విరేఫు అంబుజ నాభున్. ఆ బ్రహ్మపుత్రుడైన నారదుడు ఒక పద్మాక్షి గృహంలో గజేంద్ర పాలకుడిని, నీలమేఘ శ్యాముడిని, లోభరహితుడిని, పద్మనాభుడిని, శ్రీకృష్ణుడిని తిలకించాడు. ఒక ఇంటం గజవాజిరోహగుడునై యొక్కింట భుంజానుడై సకలాత్ముండు పరుండు షోడశ సహస్ర స్త్రీ నివాసంబులం ఒకబోటింటను తప్పకుండ నిజమాయోత్సాహుడైయుండ అయ్యకలంకున్ వరదున్ మహాపురుషు బ్రహ్మణ్యున్ నతాభ్యాసనున్. మహాపురుషుడైన శ్రీకృష్ణుడు 16,000 స్త్రీల నివాసాలలోనూ ఏ స్త్రీ ఇంటిని వదిలిపెట్టకుండా ప్రతి ఇంట తన మాయా ప్రభావంతో తానే ఉంటూ ఒక ఇంటిలో ఏనుగులపై గుగ్గాలపై స్వారీ చేస్తున్నాడు, ఒక ఇంటిలో భోజనం చేస్తున్నాడు, ఇంకొక ఇంటిలో నిద్రిస్తున్నాడు. ఇలా ఉన్న నిర్మలుడు, కోరిన వరాలను అనుగ్రహించేవాడు, బ్రాహ్మణ్యుడు అయిన ఆ కృష్ణ పరమాత్మను నారదుడు దర్శించాడు. అస్తోకచరితు నమిత సమస్త సుధాహారు వేదమస్తకతల విన్యస్త పదాంబుజయుగళు అపాస్త శ్రీత నిఖిల పాపు పరమునంతున్. ఉదాత్త చరిత్రుడు, వేదాంతముల యందు ప్రతిపాదింపబడిన ఆది మూలమైనవాడు, ఈ దేవతలు అందరకు ఆరాధ్యుడు, ఆశ్రితుల పాపాలను పోగొట్టేవాడు, అనంతుడు అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించాడు. పరమ భాగవతుడు పరమేష్ఠితనయుండు మనుజలీల జంది మహిత సౌఖ్య చిత్తుడైనయా హృషీకేశు యోగమాయా ప్రభావమునకురాత్మనలరీ.
పరమ భాగవతోత్తముడు బ్రహ్మ మానసపుత్రుడు అయిన నారదుడు మానవ రూపుడు అయి సామాన్య మానవుని వలె భౌతిక సౌఖ్యాలలో తేలియాడుతున్న ఆ సర్వేంద్రియములకు ఈశ్వరుడు అయిన శ్రీకృష్ణ భగవానుడి యోగమాయ ప్రభావాన్ని పరీక్షించి చూసి చాలా సంతోషించి మాయురే హరి హరి వరదా అమేయ గుణాయనుచు ఆత్మమెచ్చి మునీంద్రుండాయదునాయకు సుజన విధేయునగిట్లనియే దేవా త్రిజగములందు. నారదుడు తన మనసులో ఆహా హరి హరి సుప్రసన్న ఉన్నత గుణ సుసంపన్న అంటూ మెచ్చుకుంటూ కృష్ణుడితో ఇలా అన్నాడు. నీ మాయ తెలియువారలే తామర శాసన సురేంద్ర తాపసులైనన్ ధీమంతులు నీ భక్తి సుధామాధుర్యమున బొదలు ధన్యులు దక్కన్. నీ భక్తి అనే అమృతములోని తీయదనములో తేలియాడుతుండే పుణ్యాత్ములు మాత్రమే నీ తత్వాన్ని తెలుసుకోగలరు. అంతే తప్ప ముల్లోకాలలో బ్రహ్మేంద్రాది దేవతలు మహర్షులు సహితంగా ఇతరులు నీ మాయను తెలుసుకోలేరు అని హర్షించుచు ఇకనే వన వినియద నిఖిరలోక పావనమును సజ్జనహితమునైన నీ కీర్తన మహిళ జగంబులందుతగ ఎరిగింతు. ఈ విధంగా పలికి నారద మహర్షి హర్షాతిశయంతో ఇంక నేను సెలవు తీసుకుంటాను. లోకాలు అన్నింటినీ పవిత్రము చేసేది సజ్జనులకు ఇష్టమైనది అయిన నీ నామ సంకీర్తనం సమస్త లోకాలలోనూ ప్రకటిస్తాను అని అన్నాడు. అని తద్వచన సుధాసేచనమున ముదితాత్ముడగుచు సంయమి చిత్తంబున తన్మూర్తిందగ నిడుకొని చనియను హరినుతైక కోవిదుడగుచున్. ఇలా పలికి నారదుడు వాసుదేవ వాగామృతధారలలో మునిగి సంతుష్టాంతరంగుడు విష్ణు కీర్తనలు వాడుటలో అమిత నేర్పరి అయి ఆ మంగళమయ స్వరూపాన్ని తన మనసులో నిలుపుకుని వెళ్లిపోయాడు. ఈ పగిది లోకహితమదినా పరమేశ్వరుడు మానవాకృతి త్రిజగద్దీపిత చారిత్రుడు బహురూపములం పొందే సుందరుల నరనాథ. ఓ పరీక్షిత్తు మహారాజా, లోకానికి మేలు చేకూర్చాలని మానవాకారాన్ని ధరించిన ఆ శ్రీకృష్ణుడు ఆ సుందరాంగులు అందరికీ ఆ విధంగా అనేక రూపాలతో చెందాడు. అని హరి ఇట్లు షోడశ సహస్ర వధూమణులం ప్రియంబునన్ మనసిజ కేళిదేల్చిన అమానుషలీల సమగ్ర భక్తితో వినిన పఠించినంగలుగు విష్ణు పదాంబుజ భక్తియున్ మహాధన పశుపుత్రమిత్ర వనితాముఖ సౌఖ్యములున్ నరేశ్వరా. శ్రీకృష్ణుడు 16,000 మంది స్త్రీలను ఆదరించిన మానవాతీత లీలలను వినినా చదివినా విష్ణుదేవుడి పాదాలపై భక్తి ప్రాప్తించటమే కాకుండా ధన పశు పుత్ర మిత్ర కళత్రాది సౌఖ్యాలు సైతం లభిస్తాయి అని చెప్పి అప్పారాశర్యనందనుండభిమన్యునందనునకిట్లని నా నిశావసానంబున పద్మబాంధవాగమనంబును కమలినీలోకంబునకు మును కలుగనెరింగించు చందంబునం కలహంస సారస రథాంగముఖ జలవిహంగంబుల రవంబులు శరంగ అరుణోదయంబున మంగళ పాఠక సంగీత మృదుమధుర గాన నినదంబును లలిత మృదంగ వీణా వేణు నినాదంబును ఏతేర మేలుకని తన చిత్తంబున చిదానందమయం పరమాత్మునవ్యయు అవికారు అద్వితీయు నజితు ననంతు అచ్యుతు నమేయు నాఢ్యున ఆద్యంత విహీను
పరమబ్రహ్మంబునైన తన్నున్ తానొక్కింత చింతించి అనంతరంబ విరోధిరాజన్యనయన కల్లారంబులు ముకుళింప భక్తజననయన కమలంబులు వికసింప నిరస్త నిఖిల దోషాంధకారుండైన గోవిందుండు ముగిచిన లోచన సరోజనంబులు వికసింప గోవిందుండు ముగిచిన లోచన సరోజంబులు వికసింపజేయుచు తల్పంబుడిగ్గి చనుదించి అంత ఈ విధంగా 16,000 స్త్రీల సాంగత్య లీలలు చెప్పి ఆ వ్యాస భగవానుని పుత్రుడు శుకుడు అభిమన్యుడి పుత్రుడు అయిన పరీక్షిత్తుతో మళ్ళా ఇలా అన్నాడు. పద్మమిత్రుడైన సూర్యుడి రాకను పద్మములకు ముందుగా తెలుపుతున్నాయేమో అన్నట్లు రాజహంసలు, సారసపక్షులు, చక్రవాకాలు మున్నగు నీటిపక్షులు చేస్తున్న కలధ్వనులను, మృదుమధురాలైన మంగళ పాఠకుల సుస్వర పఠనాలను, మనోహరమైన మృదంగా, వేణు, వీణ రవాలను ఆలకించుతూ అరుణోదయ సమయాననే శ్రీకృష్ణుడు మేలుకొన్నాడు. చిదానంద స్వరూపుడు, పరమాత్మ, నాశరహితుడు, వికారశూన్యుడు, తనకు ఇతరమైనది లేనివాడు, జయింపరానివాడు, దేశకాలాది పరిచ్ఛేదరహితుడు, అచ్యుతుడు, అమేయుడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడు, మొదలు తుది లేనివాడు, పరబ్రహ్మస్వరూపము అయిన తనను తానే ధ్యానించుకుంటూ కన్నులు తెరచి శయ్యను దిగాడు. ఆయన కన్నులు తెరవగానే పగవారి కనుగలువలు ముకుళించాయి. భక్తుల కన్నులు అనే పద్మాలు వికసించాయి. పాపాలనే చీకట్లు పటాపంచలు అయ్యాయి. మలయజ కర్పూరమహితవాసిత హేమ కలశోదకంబుల జలకమాడి నవ్యల సన్మృదు దివ్య వస్త్రంబులు వలనొప్పరింగులు వారగట్టి మకర కుండలహార మంజీర కేయూర వలయాది భూషణావలులు దాల్చి ఘనసార కస్తూరికా హరిచందన మిళిత పంకము మేన నలర నలదీ మహిత సౌరభనవ కుసుమములు దురిమి పొసగ రూపైన శృంగార రసమనంగ మూర్తిగైకొన్న కరుణా సముద్రమనగ రమణ నొప్పుచు లలిత దర్పణము చూచి. అనంతరం ఆ నందనందనుడు చందన కర్పూరాల పరిమళాలతో గుమగుమలాడే కాంచన కలస జలాలతో స్నానం చేశాడు. సన్నని మృదువైన క్రొత్త బట్టలు ధరించాడు. కర్ణకుండలాలు, హార, భుజకీర్తులు మున్నగు భూషణాలను అలంకరించుకున్నాడు. పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం కలిపిన మైపుతను అలదుకున్నాడు. సువాసనలు వెదజల్లే పూలమాలలను ధరించాడు. రూపం దాల్చిన శృంగార రసము, ఆకారం దాల్చిన అనురాగ సముద్రము అన్నట్లుగా అలరారుతున్న శ్రీకృష్ణుడు అద్దంలో చూసుకున్నాడు. కడగి సారథి తెచ్చిన కనకరథము సాత్యకి హిత ప్రియోద్ధవ సహితుడగుచూ ఎక్కి నిజ కాంతి దిక్కుల బిక్కటిల్ల పూర్వగిరిదోచు భానుని బోలి వెలిగే. సాత్యకితోనూ మిత్రుడైన ఉద్ధవునితోనూ కలిసి సారథి తెచ్చిన బంగారు రథాన్ని అధిరోహించి తూర్పు కొండపై ఉదయించే సూర్యుడిలా శోభిస్తూ శ్రీకృష్ణుడు తన శోభ నలుదిక్కులా విరజిమ్ముతూ ప్రకాశించాడు. అభినవ నిజమూర్తి అంతఃపురాంగన నయనాబ్జముల గుణానందమొసగ సలలిత ముఖ చంద్ర చంద్రికాతతి పౌరజన చకోరములకుత్సవముసేయ మహనీయ కాంచన మణిమయ భూషణ దీప్తులు దిక్కుల తేజరిల్ల అల్లనల్లన వచ్చి అరదంబు వెసడిగ్గి హలకులిశాంకుశ జలజ కలశ లలితరేఖలు ధరణినలంకరింప ఉద్ధవుని కరతలముని నడచి
మహితగతి దేవతా సభా మధ్యమునను రుచిర సింహాసనమున కూర్చుండే నెలమీ. అలా బయలుదేరిన శ్రీకృష్ణుడు తన నవమోహనకారంతో అంతఃపుర స్త్రీల కన్నులకు ఆనందాన్ని అందిస్తూ అందాలు చిందే తన ముఖచంద్రుని వెన్నెల వెలుగులతో పురజనుల నేత్రచుకోరాలకు పండుగ చేస్తూ తాను ధరించిన మణిమయ ఆభరణాల కాంతులు నలుదిక్కుల ప్రసరింపజేస్తూ మెల్లమెల్లగా రథం దిగివచ్చాడు. హల కులిసాది రేఖలతో శుభంకరములు అయిన తన పాదముద్రలు భూమి మీద అలంకారాలుగా వేస్తూ ఉద్ధవుని చేతిని ఊతగా గ్రహించి గంభీరంగా నడుస్తూ దేవతాసభ సుధర్మసభ మధ్యన ఉన్న మణిమయ సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. అతి విభవంబునందనరి ఆత్మతనుద్యుతి తేజరిల్లగా హితులు పురోహితుల్ వసుమతీషులు మిత్రులు బాంధవుల్ బుధుల్ సుతులును మాగధుల్ కవులు సూతులు మంత్రులు భృత్యులున్ శుభస్థితి గొలువంగనొప్పే నుడు సేవితుడైన సుధాంశుడోయనన్. శ్రీకృష్ణుడు తన శరీరకాంతులు నలుగడలా ప్రసరిస్తుండగా హితులు, పురోహితులు, రాజులు, మిత్రులు, చుట్టాలు, పెద్దలు, కుమారులు, స్తుతిపాఠకులు, కవులు, మంత్రులు, సేవకులు అందరూ తనను సేవిస్తూ ఉండగా నక్షత్రాల నడుమ విరాజిల్లే చంద్రుడిలా మహావైభవంతో ప్రకాశించాడు. కరుణాద్రదృష్టి ప్రజలం పరిరక్షించుచు వివేక భావకళాచాతురి మెరసి ఇష్టగోష్ఠిం పరమానందమున రాజ్యభారకుడగుచున్. శ్రీకృష్ణుడు దయతో కూడిన చూపులతో ప్రజలను పరిపాలిస్తూ వివేక చాతుర్యంతో ఆత్మీయులతో ప్రీతిగా మాటలాడుతూ ఆనందంగా రాజ్యభారాన్ని వహించాడు. ఇవ్విధంబునం ప్రతిదివసంబును నుండునవసరంబున ఒక్కనాడ పూర్వదర్శనుండైన భూసురుండొక్కరుండు చనుదెంచి సభామధ్యంబునంగొలు ఉన్న ముకుందునింపొడగని దండ ప్రణామంబాచరించి వినయంబున కరంబులు ముగిచి ఇట్లనియే. దశమ స్కంధము ఉత్తర భూసురుని దౌత్యంబు. వాసుదేవుడు ఇలా సంతోషంగా రోజులు గడుపుతుండగా ఒకనాడు కొత్త బ్రాహ్మణుడు ఒకడు వచ్చి సభామధ్యంలో కొలువుతీరి ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. నమస్కారం చేసి వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు. కంజవిలోచన దానవభంజన యోగీంద్ర విమల భావల సద్బోధాంజన దీప్తి నిదర్శన రంజిత శుభమూర్తి కృష్ణ రాజీవాక్ష. రాజీవలోచన, రాక్షస సంహార, యోగీశ్వర హృదయ రంజన, తేజోనిధి, దివ్యమంగళ విగ్రహ శ్రీకృష్ణ అనుగ్రహించు. అవధరింపు జరాసంధుడతులబలుడు తనకు మ్రొక్కని దారుణీధవులనెల్ల వెదకి తెప్పించి 20,000 నాక పెట్టినాడు గిరివ్రజ పట్టణమున. దయచేసి నా విన్నపములు వినుము. అతి బలవంతుడైన జరాసంధుడు తనకు లోబడి ఉండని రాజులను అందరినీ వెదికి తెప్పించి మరీ తన రాజధాని గిరివ్రజపురంలో కారాగారాలలో బంధించాడు. అలా ఇప్పటికీ 20,000 మంది వరకు రాజులు బందీలుగా ఉన్నారు. వారు పుత్తేర వచ్చిన వాడనేను నరవరోత్తమ నృపుల విన్నపముగాగా విన్నవించదనా మాట వినిన మీద అనఘనీదయ విరిభాగ్యంబు కొలదీ. ఓ పురుషోత్తమ, నేను ఇప్పుడు వారు పంపించగా వచ్చాను. వారి విన్నపాలు నీకిప్పుడు మనవి చేస్తున్నాను.
ఆపైన మీ దయ వారి అదృష్టం అని ధరాధిపుల విన్నపంబుగా నిట్లని. ఇలా పలికి రాజుల విన్నపాలను ఆ బ్రాహ్మణుడు కృష్ణుడికి ఈ విధంగా చెప్పసాగాడు. వారి జనాభ భక్తజనవత్సల దుష్టమదాసురేంద్ర సంహార సరోరుహాసన పురారి ముఖామర వంద్యపాద పంకేరుహ సరోరుహాసన పురారి ముఖామర వంద్యపాద పంకేరుహ సర్వలోక పరికీర్తిత దివ్య మహాప్రభావ సంసార విదూర నందతనుజాత రమా హృదయేశ మాధవ. శ్రీకృష్ణ, ఓ భక్తవత్సల, దుష్టరాక్షసేంద్ర సంహార, బ్రహ్మ మహేశ్వర దేవేంద్రాది వందిత పాదసరోజ, సకలలోకులచే కీర్తింపబడే మహాప్రభావశాలి, సంసార విదుర, నందకుమార, లక్ష్మీనాథ, మాధవ, అవధరించు. ఆర్తజనులమమ్ము నరసి రక్షింపు మహాత్మ భక్తజన భయాపహరణ నిన్ను మదినుతించి నీకు మృక్యదము నీ చరణయుగము మాకు శరణమనగా. ఓ పుణ్యాత్మ, ఆర్తులము అయిన మమ్ములను కటాక్షించి రక్షించు. నీవు భక్తుల భయాన్ని పోగొట్టేవాడవు. నిన్ను మనసులో ధ్యానించి నీకు నమస్కారం చేస్తున్నాము. నీ పాదాలే మాకు దిక్కు. బలియురదండింపగ దుర్బలులను రక్షింప జగతిపై నిజలీలా కలితుడవై యుగ యుగమున అలవడను దయింతు కాదే అభవా అనంత. ఓ అనంత, అభవ, కృష్ణ, బలవంతులైన దుర్మార్గులను శిక్షించటానికి, బలహీనులైన సన్మార్గులను రక్షించటానికి నీవు ప్రతి యుగంలోనూ భూమి మీద అవతరిస్తూ ఉంటావు కదా. నీమదిదోపని అర్థం భీమేదిని అందుగలదే ఈశ్వర భక్తస్తోమసురభూజ త్రిజగక్షేమంకర దీనరక్షసేయు మురారీ. ఓ కృష్ణ, ఈ లోకంలో నీకు తెలియని విషయం ఏమీ లేదు. పరమేశ్వర, ముల్లోకాలకు శుభం కలిగించువాడా, భక్తజన కల్పవృక్షమా, దీనిలైన మమ్మల్ని కాపాడు. నీ పంపుసేయకుండడనా పద్మభవాది సురులకైనను వశమే శ్రీపతి శరణాగతులంజేపట్టి విరోధముడుగజేయుము కృష్ణ. ఓ లక్ష్మీనాథ, శ్రీకృష్ణ, నీ ఆజ్ఞ ఉల్లంఘించటం ఆ బ్రహ్మాది దేవతలకు సైతం సాధ్యం కాదు. శరణు వేడుకుంటున్న మమ్మల్ని కటాక్షించి మా ఈ నిర్బంధాన్ని తొలగించు. అభవుడవయ్యును జగతిం ప్రభవించుటలిలగాక భవమందుటయే ప్రభువులకుం ప్రభుడవు మము సభయాత్ముల నరసికావదను ఆర్తిహరా. దుఃఖనాశకుడా, శ్రీకృష్ణ, పుట్టుకే లేని నీవు దేవాధిదేవుడవు. ఇలా లోకంలో అవతరించడం మా వంటి భయపీడితులను రక్షించుటకే కదా.
కదనమున నీ భుజావలి గెదిరింపగలేక పారడే విక్రమ సంపద సెడగ జరాసంధుడు 18 సార్లు ధరణి పాలురు నవన్. ఆ జరాసంధుడు నీ భుజపరాక్రమాన్ని ఎదిరించలేక రాజులంతా నవ్వుతుండగా 18 సార్లు యుద్ధరంగం నుండి పారిపోయాడు కదా. ఇట్లు తన పడిన బన్నములంతలంపక సింహంబు సమదదంతావళంబుల నరికట్టి కావరించు చందమ్మున మమ్ముంచెరపట్టి బాధించుచున్న అప్పాపాత్ముని మర్దించి కారాగృహబద్ధులమగు మా నిర్బంధంబులు ఆపి సుతదారమిత్రవర్గంబులంగూర్చి అనన్య శరణ్యులమైన మమ్ము రక్షింపుమని విన్నవించిరని బ్రాహ్మణుండు విన్నపంబు సేయు సమయంబున. అయినా వాడు తాను పడిన కష్టాలను నష్టాలను గుర్తు పెట్టుకోవడం లేదు. మదపుటేనుగులను అరికట్టి విడవిగే సింహంలా మమ్మల్ని చెరపట్టి మిడిసిపడుతున్నాడు. వాడిని శిక్షించి చెరసాలలో మ్రగ్గుతున్న మా నిర్బంధాలను విడిపించు. మా భార్యాపుత్రులను కలుసుకొనేలా అనుగ్రహించి మరో దిక్కులేని మమ్మల్ని కాపాడు అని ఆ రాజులందరూ నీకు విన్నవించమన్నారు అని బ్రాహ్మణుడు మనవి చేస్తున్న సమయంలో విజ్ఞాన విశారదుడైన నారదుడు అచ్చటికి వేంచేశాడు. శారద చంద్రిక సారంగరుచితోడ జడముడి కెంపు చేదరచినవ్వ శరదంబుదావృత సౌదామనీలతా శోభ కాంచన కటిసూత్రమలర లలిత పూర్ణేందు మండల కలంకముగతి మృదు మృగాజిన రుచి మించుజూప కల్పశాఖాగ్రసంగత పుష్పగుచ్ఛంబు లీలగేలను నక్షమాలయమర భూరి పుణ్యనదీ తోయపూరణమున తగుగమండలు నొక్క హస్తమునదనర వెల్లజన్నిద మరుత శోభిల్లవచ్చే నారదుండు వివేక విశారదుండు. దశమ స్కంధము ఉత్తర ధర్మజు రాజసు యారంభంబు. శరశ్చంద్ర చంద్రికలాంటి శరీర కాంతులతో శిఖముడిలోని కెంపు కాంతుల పంతమాడుతుండగా శరత్కాల మేఘం మీది మెరుపుతీగలాగా తెల్లని దేహం మీద బంగారు మలత్రాడు ప్రకాశిస్తుండగా నిండు చంద్రునిలోని మచ్చలాగా నిండు దేహంపై జింక చర్మం విలసిల్లుతుండగా కల్పవృక్షము కొమ్మకు ఉన్న పుష్పగుచ్ఛాన్ని తలపిస్తూ చేతిలో జపమాల అలరారుతుండగా పుణ్యనది జలాలతో నిండిన కమండలం మరొక చేతిలో విరాజిల్లుతుండగా తెల్లని జందెం మెడలో మెరుస్తుండగా నారద మహర్షి నందనందనుడి దగ్గరకు విచ్చేశాడు. చనుదెంచెనట్లు ముని నిజ తనుకాంతుల నిఖిల దిగ్వితానము వెలుగన్ వనజాప్తుబోలి అయ్యదు జనములు కృష్ణుండు లేచి సంప్రీతిమయిన్. ఈలాగున తన దేహకాంతులతో దిక్కులను వెలిగిస్తూ దివి నుండి దిగివచ్చిన సూర్యునిలా నారదముని వచ్చాడు. కృష్ణుడు తక్కిన యాదవులు అందరూ సాదరంగా లేచి నిలబడ్డారు. వినయమున మృక్కి కనకాసనమున కూర్చుండబెట్టి సముచిత వివిధార్చనములదనిపి మురాంతకుడనియన్ వినయంబుదోప అమ్మునితోడన్. ఆ మురాంతకుడైన శ్రీకృష్ణుడు నారదుడికి వినయంగా నమస్కరించాడు. బంగారు సింహాసనం ఆసీనుడిని చేశాడు. తగిన గౌరవ మర్యాదలతో పూజించి ఇలా అన్నాడు.
ఇప్పుడెందుండి వచ్చితి విందులకును అఖిల లోకైక సంచారి వగుట చేసి నీ ఎరుంగని అర్థంబు నిఖిలమందు అరయలేదండ్రు మిమ్మొకడడుగవలయు మిమ్మొకడడుగవలయు. ఓ మునీంద్ర, నారదా, ఎక్కడ నుండి ఇక్కడికి విచ్చేశారు? సకల లోకాలలోనూ సంచరించే మీకు తెలియని విషయము ఏదీ ఉండదు. మిమ్మల్ని ఒక సంగతి అడగాలి. పాండునందనులిప్పుడే పగిదినచట నున్నవారలో ఎరిగింపు మన్న మౌని కరసరోజాతములు మోడ్చి కడకతోడ పలికె కమలాక్షు జూచి సద్భక్తి మెరసి. పాండవులు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో తెల్పండి అని శ్రీకృష్ణుడు అడిగాడు. నారదుడు చేతులు జోడించి భక్తితో ఇలా విన్నవించాడు. దేవా, విశ్వనిర్మాణకర్తవై మాయివై సకల కార్యోత్పాదనాది శక్తియుక్తుండవై పావకుండు దారువులందు అంతర్హిత ప్రకాశుండయున్న చందంబున వర్తించుచున్న నీదు దురత్యయంబైన మాయాశతంబుల పెక్కుమారులు పొడగంటి నిదివు నాకు అద్భుతంబుగాదు. అదియునుగాక నీకు సంకల్పంబున జగముద్భవంబై భవత్పరతంత్రంబునగు అట్టి నీకిష్టంబైన వస్తువు సాధుతరంబుగా తెలియనెవ్వండు సమర్థుండు. ఏ పదార్థంబు ప్రమాణమూలంబునందోచు అదియును లోక విచక్షణుండవైన నీదు రూపంబు. మరియును ముక్తి మార్గంబు నెరుంగక సంసార పరవశులైన జీవుల మాయాంధకారంబు నివర్తింపజేయ సమర్థంబగు నీ దివ్యలీలావతారంబులగలు కీర్తి అనుప్రదీపంబు ప్రజ్వలింపజేసి కృపసేయుదట్టి నీకు నమస్కరించద. అదిగావున ఈ ప్రపంచంబున నీ ఎరుంగని అర్థంబు గలదే అని కృష్ణునకు నారదుండు ఇట్లని. శ్రీకృష్ణ భగవాన్, నీవు జగత్తు సృష్టించేవాడవు, మాయామయుడవు, సర్వకార్యాలు నిర్వర్తించే శక్తి సంపన్నుడవు. అరణికలో అగ్ని అంతర్లీనంగా ప్రకాశించే రీతిన నీవు ప్రవర్తిస్తుంటావు. గుర్తింపసాధ్యం కాని నీ అశేషమాయ విశేషాలను ఎన్నోమార్లు కన్నాను. నీ సంకల్పంతోటే ఈ ప్రపంచం పుడుతుంది, నీకు లోబడి ఉంటుంది. ఈ లోకంలో నీకిష్టమైన వస్తువేదో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రమాణమూలంగా తోచే పదార్థాలన్నీ నీ రూపాలే. నీ రూపం ముక్తిసాధన రహస్యం తెలుసుకోలేక సంసారంలో పడి మాయాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిని సముద్ధరించడానికి సమర్థమైనది. నీ దివ్యలీలావతారాల కీర్తిని ప్రదీప్తం చేస్తూ ముక్తి మార్గాన్ని అనుగ్రహిస్తూ ఉంటావు. అలాంటి నీకు నమస్కరిస్తున్నాను. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం లేదు కదా అని నారదుడు తిరిగి ఇలా అన్నాడు. అయినను వినిపింతునవధరింపుము దేవ పాండుతనూజుండు పరమేష్ట్య కామానుమోది అయి కవింపనున్నాడు రాజసూయ మహాధ్వరంబునిష్ఠ ఠమణింపలోక విడంబనార్థముగాక పరికింపదనకాత్మబంధువుడవు భక్తవత్సలుడవు పరమపూరుషుడవు యజ్ఞరక్షకుడవు యజ్ఞభోక్తవగు భగవత్సేవ చాలదే సుగతివడయ అయిన నీమేన భావ ధర్మాత్మజుండు అతని యజ్ఞంబు రక్షింపనంబుజాక్ష వలయు విచ్చేయుమచటికి వలను మెరసి. ఓ
కృష్ణ మహాప్రభు, కమలాక్ష, నీకు తెలియనిది ఏమీ లేకపోయినా ఒక విషయం విన్నవిస్తాను, విను. ధర్మరాజు బ్రహ్మలోకమును ఆశించి రాజసూయాగం చేయబోతున్నాడు. పరికించి చూస్తే భక్తవత్సలుడవు, పరమపురుషుడవు, రక్షకుడవు, యజ్ఞభోక్తవు, ఫలప్రదాతవు, ఆత్మబంధుడవు అయిన నీ సేవ చాలదా సమస్త సౌభాగ్యాలు పొందటానికి? అయినా అతడు యజ్ఞం చేయాలని అనుకోవడం లోకాచారాన్ని అనుకరించం కోసమే తప్ప మరొకటి కాదు. నీ మేనబావ ధర్మజుడు. ఆయన చేయబోయే యజ్ఞాన్ని రక్షించడానికి నీవు రావలసి ఉంది. నీ పేరు వినిన నుడివిన పాపంబులు దూరిపోవు పద్మాక్ష, జగదీపక నీ దర్శనముననే పారవే భక్తజనులకిహ పర సుఖముల్. ఓ కలువల వంటి కన్నులున్న కన్నయ్య, విశ్వజ్యోతి, నీ నామస్మరణం చేసినా విన్నా పాపాలు అన్నీ తొలగిపోతాయి. నీ దర్శనమాత్రం చేతనే భక్తులకు ఇహపర సౌఖ్యాలు సంసిద్ధిస్తాయి. భవదీయోజ్వల కీర్తి దిగ్వితతులన్ భాసిల్లు యుష్మత్పదోద్భవ నైర్మల్య జలంబులుత్కలిక పాతాళంబునంబారులో భోగవతీ నామమునందనర్చి పాతాళంబునంబారు భోగవతీ నామమునందనర్చి ధరణిం గంగా నదీ పూరమై దివి మందాకిని అయి జగత్రయమునందీపించుగాదే హరి. శ్రీకృష్ణ, నీ కీర్తి దిగంతాలను ప్రకాశింపచేస్తుంది. నీ పాదాల నుండి ప్రభవించిన పవిత్ర జలం పాతాళంలో భోగవతి అనే పేరుతోనూ, భూలోకంలో గంగానది రూపంతోనూ, స్వర్గంలో మందాకిని నామంతోనూ ప్రవహిస్తూ ముల్లోకాలలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమఖవేళ సమస్త ధరామండలి గల్గు మేటిరాజులు మౌని స్తోమంబును భవదీయ మహామహిమము జూచి సత్కృతార్థత పొందన్. ధర్మరాజు చేసే యజ్ఞ సందర్భంగా భూమండలం మీద ఉన్న మహారాజులు, మునీశ్వరులు అందరూ నీ మహామహిమను దర్శించి ధన్యులు అవుతారు. కలరని చెప్పిన అమ్ముని పలుకులకు ముదంబునొంది పంకజనాభుండెల నవ్వు మొగమునకు చెలువల ఎగబాటించి ఉద్ధవునకిట్లనియన్. ఇలా పలికిన నారదుడి మాటలు వినిన శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వుతో ఉద్ధవుడితో ఇలా అన్నాడు. ఉద్ధవ మహిత వివేక సమిద్ధవచో విభవ కార్యమే గతి నడచున్ వృద్ధవరానుమతంబుగా బోద్ధవ్యముగా గజపు పురుష నిధాన. వివేక వాక్చాతుర్యాలు కల ఉద్ధవ, పెద్దల సమ్మతించే సరళిలో ఆలోచించి ప్రస్తుత కర్తవ్యం ఏమిటో బాగా అర్థం అయ్యేలా వివరించు. అనఘ చారిత్ర నీవు మాక్షయుగము వంటి వాడవు, మనకు నవశ్యమగుచు చేయదగినట్టి కార్యంబు చెప్పు నీవు. ఏమి పంచినగా వింతు నిధ చరిత, ఏమి పంచిన కావింతు నిధ చరిత. ఓ పుణ్యాత్ముడా, నీవు మాకు మంత్రాంగము చెప్పువాడవు. ఇప్పుడు మనం చేయవలసిన చేయతగిన కార్యాన్ని వెల్లడించు. నీవు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను అని సర్వజ్ఞుండైన హరి అజ్ఞుండు పోలే తన్ను నడిగిన పురుషోత్తముని భాషణంబులకు మనంబున సంతసిల్లి
అతని పాదంబులు తన మనంబున నిడికొని వృద్ధానుమతంబుగా నాయరింగిన తెరంగు విన్నవించెద అవధరింపుము దేవా. దేవముని చెప్పినట్లు భవదీయ భక్తుండైన యుధిష్ఠిరు యాగపాలనంబు సేయంగైకొనుట కార్యంబు అదీనుంగాక నిఖిల దిగ్విజయమూలంబగు రాజసూయ కృత్యంబునందు జరాసంధమర్దనమును అతనిచే బద్ధులైన రాజులం కారాగృహ విముక్తులంగా వించుటయుంజేకూరు. అదీనుంగాక నాగాయుధ సత్తుండును శతాక్షౌహిణీ బలాన్వితుండునూనగు మాగధుని వధింప మన ప్రభంజన నందనుండుగాని ఉండరులు సమర్థులుగా రట్లగుట అతండు భూసురులేమి గోరిన అయ్యర్థంబు వృథసేయకయిచ్చు. కపట విప్రవేశంబునంజని ఆజరాసంధుని ఆహవభిక్షవేడి భవత్సన్నిధానంబున అప్పవమానతనయుండతని వధించునట్టి కార్యంబుసేత బహుళార్థ సాధనంబగునని పలికిన నారదుండును యాదవ జనంబులును సభ్యులు పొగడిరి. అంత ఇలా సర్వజ్ఞుడైన కృష్ణుడు అమాయకుడిలా ఉద్ధవుడిని ప్రశ్నించాడు. అందుకు ఉద్ధవుడు ఎంతో సంతోషించి శ్రీకృష్ణుడి పాదాలను మనసులో ధ్యానించుకుని ఇలా అన్నాడు. దేవా, పెద్దలు సమ్మతించేలా నాకు తెలిసిన విధానం వివరిస్తాను. చిత్తగించండి. నారదుడు చెప్పినట్లుగా మీ భక్తుడైన ధర్మరాజు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడం ఆవశ్యం కర్తవ్యం. సమస్త దిక్కులను జయించడానికి మూలమైన రాజసూయయాగ సందర్భంలో జరాసంధుణ్ణి సంహరించటం, వాడిచేత బంధించబడ్డ రాజులను చెర నుండి విముక్తులను చేయడం కూడా సిద్ధిస్తుంది. అంతేకాకుండా 10,000 ఏనుగుల బలం కలవాడు 100 అక్షౌహిణుల సైన్యం కలిగిన జరాసంధుణ్ణి చంపడానికి మన భీమసేనుడు తప్ప మరింకెవరూ సమర్థులు కారు. బ్రాహ్మణులు ఏమి కోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు. కాబట్టి కపట బ్రాహ్మణ వేషాలతో వెళ్లి ఆ జరాసంధుణ్ణి యుద్ధభిక్ష యాచించి మన భీమసేనుడి ద్వారా వాడిని సంహరించడం జరిగితే సకల ప్రయోజనాలను సాధించినట్లు అవుతుంది. ఇలా పలికిన ఉద్ధవుడి మాటలు విని నారదుడు, యాదవులు అందరూ పొగిడారు. ఆ సమయంలో తరల విచిత్రక స్థగిత ప్రభావలిదనరారు గరుడకేతనము వెలుగా కాంచన చక్ర సంఘటిత ఘంటా ఘణఘణ నినాదముల దిక్కరులు బెదర సలలిత మేఘ పుష్పక వలాహక శైబ్య సుగ్రీవ తురగ విస్ఫురణదనర బాలసూర్య ప్రభాభాసమానద్యుతి దిగ్వితానంబల్లదీటు కొనగ ప్రకట రుచి నొప్పు తేరుదారుకుడుదేర ఎక్కి వెడలెడునప్పుడు పెంపెనయ జరగే ఎక్కి వెడలెడునప్పుడు పెంపెనయ జలగే శంఖకాహళ పటహ నిస్సాన డిండిమాదిరవములు భరిత దిగంతములుగా స్వచ్ఛంగా రచింపబడిన తలతల ప్రకాశించే గరుడ ధ్వజంతోనూ దిగ్గజాలను సైతం బెగ్గడిల్ల చేసే బంగారు చక్రాలకు కట్టిన గంటల గణగణ శబ్దాలతోనూ మంచి వేగం కలిగిన మేఘపుష్పం, వలాహకం, శైబ్యం, సుగ్రీవం అనే 4 గుక్కాలతోనూ ఉదయసూర్యుని కాంతిని ధిక్కరించే దిగంత విశ్రాంత కాంతులతోనూ విలసిల్లే రథాన్ని దారకుడు సిద్ధం చేసి తీసుకువచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి బయలుదేరాడు. ఆ సమయంలో శంఖ బాక తప్పెట నిస్సాన మున్నగు వాద్యాల శబ్దాలు నలుదెసలా నిండాయి. మనుజేశ్వరునకు తాళాంకునకును గురువృద్ధ జనులకును చెప్పి ప్రియంబున
అనుప కాంచన స్యందన సామజవాజి భటకదంబము కొలువన్. ఉగ్రసేన మహారాజుకి, అన్న బలరాముడికి, గురువులకు, పెద్దలు అందరికీ చెప్పి ఆదరంతో వారు తనను సాగనంపగా చతురంగబల సమేతుడై శ్రీకృష్ణుడు బయలుదేరాడు. వందిమాగధసూత కైవారరవము వసుమతీ సురకోటి దీవనల మ్రోత లనుగవింపంగ సతులు సౌధాగ్రశిఖర సీమలందుండి ముత్యాల శేషలొలుక. వందిమాగధుల సూతజనుల పొగడ్తలు, బ్రాహ్మణుల ఆశీర్వాదాలు అతిశయిస్తుండగా, పుర స్త్రీలు మేడల మీద నుంచి ముత్యాల అక్షతలు చల్లుతుండగా శ్రీకృష్ణుడు ముందుకు సాగాడు. లీలంజని కృష్ణుడు వాహ్యాలిన్ నవకుసుమ ఫలభరానత శాఖాలోల ఘనసారసాల రసాల వనస్థలములందు చతురత విడిసెన్. ఇలా విలాసంగా వ్యాహాళిగా బయలుదేరిన శ్రీకృష్ణుడు ఫలపుష్ప భరితమైన తీయని మామిడి చెట్లు, మద్ది చెట్లుతో అలరారే ఉద్యానవనాలలో విడిది చేశాడు. అట్టియడ సరోజనాభు శుద్ధాంతంబున అలా శ్రీకృష్ణుల వారు ప్రయాణమైన ఆ సమయంలో వికచమరంద నవీన సౌరఫల సన్మందార కుసుమదామములు దురిమి చారు సుగంధ కస్తూరికా ఘనసార మిళిత చందన పంకమెలమినలది కనక కుండల రణత్కంకణనూపుర ముద్రికాభూషణంబులు ధరించి అంచిత ముక్తాఫలాంచల మృదుల దివ్యాంబరంబులు సెలువారగటి ఆర్ధచంద్రుని నెకసఖ్యమాడునట్టి అలిక ఫలగల తిలకములలదీర్చి ఆర్ధచంద్రుని నెకసఖ్యమాడునట్టి అలిక ఫలగల తిలకములలరదీర్చి పెంపు దీపింపనుడు రాజబింబముఖులు నవచతుర్విధ శృంగారమవధరించి. శ్రీకృష్ణుడి అంతఃపురకాంతలు మకరందాలు చిందుతూ సుగంధాలు వెదజల్లుతున్న వికసించిన మందారపుల హారాలు ధరించి ఈ పరిమళ భరితమైన కస్తూరి పచ్చకర్పూరంతో మేళవించిన మంచిగంధం మైపూతలు పూసుకుని కంకణాలు, కడియాలు, ఉంగరాలు, కుండలాలు, మున్నగు బంగారు ఆభరణాలు ధరించి అంచులలో ముత్యాలు అలంకరించిన మెత్తని పట్టుచీరలు కట్టుకుని అర్ధచంద్రబింబం వంటి నుదుట తిలకం పెట్టుకుని ఎన్నో రకాల అలంకారాలతో నళినలోచనుని దగ్గరకు వచ్చారు. జలజలోచను కడకునుత్కలికతోడ తన ఋషిభిగల నెక్కినందనులు తాము కనగనే తేర ప్రతిహార జనులు వేత్ర కలితులై పౌరులను ఎడగలుగా జడియ. ఇలాగా అంతఃపురకాంతలు పల్లకీలు ఎక్కి తమ సంతానంతో రాగా కావలివారు పోరులను బెత్తాలతో ప్రక్కలకు ఒత్తిగించారు. అసమాస్త్రుడు పులుగడిగిన కుసుమాస్త్రములను హసించు కోమల తనువుల్ మిసమిస మెరవగ వేశ్యా విసరము దాసీ జనంబు విభవమెలర్పన్. పూవిల్తుని స్వచ్ఛమైన పూలబాణాల వంటి మిసమిసలాడే మెత్తని మేనులతో మెనిసిపోయే ఆటవెలదులు, దాసీ సమూహాలు వైభవంగా తోడు వస్తుండగా హరుల వేసడముల కరులను నెక్కితోనరుగుదేర
బహువిధాయుధములు తాల్చి సుభటకోటి తగిలిరా అంతఃపురాంగనలు సితాంబుజాక్షు కడకు. ఆ విధంగా దాసదాసీ జనాలు అందరూ గుద్దాలు, కంచరగాడిదలు, ఏనుగులు ఎక్కి కూడా వస్తున్నారు. రకరకాల ఆయుధాలు ధరించిన భటులు వెంట వస్తున్నారు. ఆ విధంగా సకల వైభవాలతో అంతఃపుర సుందరాంగులు తెల్ల తామరల వంటి కన్నులు ఉన్న గోవిందుడి దగ్గరకు వచ్చారు. వచ్చిరంతా అలా తన అంతఃపుర కాంతులు వస్తున్న సమయంలో నరవరుల దూతయును మురహరుచేన భయప్రదానమంది ధరిత్రీవరుల కడకేగి పద్మోదరు వచనము చెప్పి సమదంబునదేల్చెన్. బంధీలుగా ఉన్న రాజుల దూతగా వచ్చిన బ్రాహ్మణుడు కూడా శ్రీకృష్ణునిచే అభయప్రదానం అందుకుని తిరిగి ఆ రాజుల వద్దకు వెళ్లి వాసుదేవుడి వచనాలు వారికి వినిపించి వారిని సంతోషపెట్టాడు. అంత కృష్ణుండు నిజకాంత తనయ బంధు సుహృజ్జన సమేతుండై కదలి చనునెడా. అటు పిమ్మట శ్రీకృష్ణుడు తన భార్యాపుత్రులతో బంధుమిత్రులతో కలిసి ఇంద్రప్రస్థ నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో కటపట రత్న కంబళ నికాయ కుటీరములు లసిల్ల ఉత్కటపటు చామర ధ్వజ పతాక కిరీట సితాతపత్ర విస్ఫుట ఘనహేతి దీధితి నభోమణిగపగా తూర్య ఘోషముల్ చటుల తిమింగిలోర్మిరవ సాగర ఘోషమునక్రమింపగన్ చటుల తిమింగిలోర్మిరవ సాగర ఘోషము ఆక్రమింపగన్. మార్గమంతటా రత్నకంబళ్లతో నిండిన పటకుటీరాలు విడిశాయి. వింజామరులు విజయధ్వజాలు విలసిల్లాయి. కిరీటాల నిగనిగలు, వెల్లగొడుగుల ధగధగలు, ఆయుధాల తళతళలు సూర్యుడిని కప్పివేశాయి. మంగళవాద్యాల ధ్వనులు సముద్ర ఘోషాన్ని, తిమింగలాల ఘోషాన్ని అధిగమించాయి. కరిహరి రథ సుభట సముత్కరములు సేవింప మురవిదారుడు గడచన్ సరిదు పవన దుర్గ సరోవర జనపద పుర పుళింద వనగోష్ఠములన్. ఈ విధంగా మురాసుర సంహారుడు శ్రీకృష్ణుడు రథ, గజ, తురగ, పదాతిసేనా సమూహాలు గల చతురంగ బలాలు సేవిస్తూ ఉండగా నదులను, వనాలను, కోటలను, జలాశయాలను, గ్రామాలను, పట్టణాలను, భిల్లపల్లెలను, తపోవనాలను, గోష్ఠాలను దాటాడు. ఇట్లు గడచి చనుచూ నావర్తక సౌవీర మరుదేశంబులు దాటి ఇందుమతిని దర్శించి దృషద్వతినుత్తరించి సరస్వతీ నది దాటి మత్స్య విషయంబులు లోనుగా గడచి ఇంద్రప్రస్థ నగరం బుడాయంజని తత్పురోపకంఠవనంబున విడిసిన. ఇలా ప్రయాణిస్తూ శ్రీకృష్ణుడు సౌవీరాది దేశాలను అతిక్రమించి ఇందుమతి నదిని దర్శించి దృషద్వతి, సరస్వతీ నదులను, పాంచాల, మత్స్య దేశాలను గడచి ఇంద్రప్రస్థ నగరం చేరి ఆ పట్టణం దగ్గరగా ఉన్న ఉపవనంలో విడిది చేశాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు 51. షోడశ సహస్ర స్త్రీ సంగతంబు 52.
భూసురుని దౌత్యంబు 53 ధర్మజురాజసు యారంభంబు